హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ ఇండియన్ కిచెన్. సో విజయవాడ ఈవినింగ్ అవ్వగానే గుర్తొచ్చేది అందరికి పునుగులు. ఈరోజు మనం ఒక బెస్ట్ పునుగులు స్పాట్ లో అయితే మనం ఉన్నాము. వాళ్ళు 30 years నుంచి ఇక్కడ పునుగుల బండి అనేది రన్ చేస్తున్నారంట. సో వాళ్ళని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. సో మనమైతే ఇప్పుడు బి సత్యం హాట్ బజ్జీ సెంటర్ దగ్గర ఉన్నాము. సో వీళ్ళ దగ్గర పునుగులు, బజ్జీలు ఇంకా అలా అన్ని స్నాక్స్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళైతే 30 years నుంచి ఇక్కడ రన్ చేస్తున్నారు. ఇది బీసెంట్ రోడ్ లో జేడీ హాస్పిటల్ వెళ్లే గలీలో అయితే ఉంటది. సో వాళ్ళని అడిగి ఇంకా క్లియర్ గా డీటెయిల్స్ తెలుసుకుందాము రండి. సో చెప్పండి, ఈ బజ్జీల బండి స్పెషాలిటీ ఏంటి? 30 years నుంచి ఇంత సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు కదా, మా ఆడియన్స్ కి మీ ప్లేస్ ఎక్కడ, ఇది ఎక్కడ దొరుకుతాయి బజ్జీలు, ఇందులో ఏమేమి స్పెషాలిటీ ఉందని చెప్పండి. ఇప్పుడు దగ్గర దగ్గర 32 సంవత్సరాలు కూడా ఇక్కడ ఉందండి బండి. 32 years. 32 years నుంచి ఉంది. ఓకే. ఇదే బజ్జీ అప్పుల్లో చేయడానికి బీచ్ రోడ్లు ఎక్కడ లేవు. మా ఓల్డ్ ఇయర్స్ కాబట్టి అప్పటి నుంచి మేము చేస్తూనే రన్నింగ్. ఇందులో వెరైటీస్ లేటెస్ట్ గా వచ్చే ఒక్కో వెరైటీ, మినప్పును కానీ, అట్లా బనానా బజ్జీ, పొటాటో బజ్జీ, ఆలు పకోడీ, ఆలులో వితౌట్ ఆలు పకోడీ, అవన్నీ ఇక్కడ అవైలబుల్ రీజనబుల్ రేట్స్. ప్లేట్ ఎంత ఉంటది? మేము స్టార్టింగ్ లో పెట్టినప్పుడు 20 rupees. ఇప్పుడు కొద్దిగా అన్ని కాస్ట్ పెరిగింది కాబట్టి ఒక 5 rupees పెంచి 25 చేస్తాం. 25 rupees ప్లేట్. ఈచ్ వన్ ప్లేట్. ఎన్ని వస్తాయి ప్లేట్ లో? ప్లేట్ కి వచ్చి 20 pieces వస్తాయి. పునుగులు చిన్నవి మిన పునుగు అంటారు. ఓకే. బజ్జీ అంటే అదే అయితే మిరపకాయ బజ్జీలు అవుతాయి. మిరపకాయ బజ్జీ అయితే 3 వచ్చి 20 rupees. ఓకే. సో అన్ని రేట్స్ పెరిగినాయి కదమ్మా. ఆయిల్, ఇండ్లు అన్ని వర్కర్స్ రేట్లు ఎక్సెట్రా అన్ని. స్టార్ట్ చేస్తారు మీరు ఈవినింగ్? మార్నింగ్ 11:30 స్టార్ట్ చేసి నైట్ 10:30 క్లోజ్. పొద్దున్న నుంచి రన్ చేస్తూనే ఉంటారా? 11:30 ప్రిపేర్ చేస్తాం, 12:30 స్టార్ట్ చేస్తాం. ఓకే. పిండ్లని రుబ్బింగ్ ఉంటది కదా, అంటే మార్నింగ్ వర్క్ జరుగుతూ ఉంటది. ఈవినింగ్ స్టార్ట్ చేస్తారా బండి? మార్నింగ్ 11:30 స్టార్ట్ అయ్యేది వర్క్. ఓకే. 12:30 స్టార్ట్ అయిపోద్ది. 12:30 కల్లా పునుగుల బండి స్టార్ట్ అయిపోద్ది రోజు. అక్కడ నుంచి 10:30 వరకు, 10:30 వరకు ఉంటది. సో మార్నింగ్ అంటే మనము 10:30, 11 వరకు ఇది స్టార్ట్ అయిపోద్ది అంట పునుగుల బండి. మళ్ళీ ఈవినింగ్ 10:30 వరకు కూడా ఇక్కడ రన్ అవుతూనే ఉంటది కంటిన్యూస్ గా. ఏదో ఈవినింగ్ పెట్టడం కాకుండా బండి పొద్దున్న నుంచి రన్ చేస్తారు, అంటే ఆఫ్టర్నూన్ నుంచి. ఎందుకంటే టిఫిన్ చేయని వాళ్ళు, స్నాక్స్ తిన్న వాళ్ళు, ఎక్సైటెడ్ పబ్లిక్ వచ్చిన వాళ్ళు, ఈ పాయింట్ కార్నర్ బజ్జీ అనేది బాగా నోటెడ్. నేమ్ కూడా బిజినెస్ 20,000, 15,000, 30,000 పబ్లిక్ క్రౌడ్ బట్టి పర్ డే 20,000 నుంచి వస్తుంది మినిమం. 15 నుంచి స్టార్టింగ్. అది ప్రాఫిటా లేకపోతే ఎలా అంటే? మనం చేసే బిజినెస్ అది. అందులో మనకి వర్కర్స్ సాలరీస్ ఎక్సెట్రా ఇవ్వాలి కదా. ఓకే. సో పర్ డే 15,000. ఇంకా క్రౌడ్ ని బట్టి వీకెండ్స్ అయితే ఇంకెక్కువ ఉంటుంది. అది పండగ సెలవులు ఇవన్నీ హాలిడేస్ ఉన్నప్పుడు పబ్లిక్ బీచ్ ఏరియాలో దొరకవు కాబట్టి సొంతలో తిరిగి ఇక్కడ తిని లేడీస్ ఐటమ్స్ అన్ని ఉంటాయి కదా ఇక్కడ. చిల్డ్రన్స్ వీళ్ళందరూ వస్తారు కదా, ఓల్డ్ పీపుల్స్, ఇంకా కుర్రోళ్ళు అందరూ వస్తారు కదా. సో ఇప్పుడు బండి మీద తింటే హైజీన్ కాదు, అంటే హెల్త్ కి మంచిది కాదు అలా అంటారు కదా. సో ఆయిల్ అంతా మీరు ఫ్రై చేస్తూనే ఉంటారు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, మరి ఎలా మెయింటైన్ చేస్తారు ఆయిల్? అదంతా ఆయిల్ మనం రీఫిల్ చేసేదమ్మా, ఏ రోజుకి ఆ రోజు. క్రిస్టల్ ఆయిల్ తప్ప మరి వేరే ఆయిల్ వాడం. ఓకే. అసలు ఏది మన దగ్గర ఉంచం. ఈ రోజు కంప్లీట్. సో పిండి కూడా మీరు ఇక్కడే ప్రిపేర్ చేసుకొని ఇక్కడే చేసేస్తారా? మరి రెండే పే చేసుకొని ఇవన్నీ అంతే తప్ప పామ్ ఆయిల్ అని, రిఫైండ్ ఆయిల్ అని ఎక్సెట్రా ఏ ఉండదు. లైవ్ లో చూసుకున్నా నో ప్రాబ్లం. ఓకే. సో వీళ్ళు ఆయిల్ కూడా చాలా మంచి ఆయిల్ యూజ్ చేస్తారంట, క్రిస్టల్ ఆయిల్ అని. సో ఏ రోజు దా రోజు ఆయిల్ వాళ్ళు చేంజ్ చేస్తూనే ఉంటారంట. అండ్ వీళ్ళు పిండి అది కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకొని ఇక్కడే వాళ్ళు పునుగులు
విత్ మినరల్ వాటర్. మినరల్ వాటర్. జనరల్ వాటర్, వాషింగ్ జనరల్ వాటర్, డ్రింకింగ్ మాత్రం మినరల్ వాటర్. ఎందుకు విజయవాడ అనగానే పునుగులు పునుగులు అనే అంటారు ఎక్కువ. అది ఫేమస్ కదమ్మా. ఫేమసా? ఇప్పుడు కాదుగా, నా ఏజ్ 45. నా చిన్నప్పటి నుంచి మినపునుగులు అంటే జనాలకి ఇష్టం, అదే అలవాటు అయిపోయింది. ఓకే. సో అందుకని ఈవినింగ్ అవగానే ఖచ్చితంగా పునుగులు తింటారు విజయవాడ వాళ్ళు. అసలు విజయవాడ బీసెంట్ రోడ్ వచ్చారంటే పునుగు తినండి బయటికి వెళ్ళారు. ఏ ఫ్యామిలీ చిల్డ్రన్స్ గానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు గానీ, యంగ్ ఏజ్ వాళ్ళు గానీ, యూత్ అని గానీ తినాలి. లేదా ఆనియన్ బజ్జీ తినాలి, లేదా పునుగులు తినాలి, లేదా ఇప్పుడు లేటెస్ట్ గా వంకాయ బజ్జీ, ఈ టమాటా బజ్జీ, టమాటా కప్పు, టమాటా బజ్జీ మిక్చర్ ఎక్సెట్రా ఎక్సెట్రా అనమాట. మా అడ్రస్ వచ్చేళ్ళకి మన్హర్ బ్యాక్ సైడ్ జేడీ హాస్పిటల్ రోడ్, బజ్జీ కార్నర్, హాట్ బజ్జీ కార్నర్. ఓకే. బీసెంట్ రోడ్. ఓకే. మన్హర్ బ్యాక్ సైడ్ బీసెంట్ రోడ్ దగ్గర జేడీ హాస్పిటల్ గల్లీ దగ్గర. సో ఇక్కడ బజ్జీ కార్నర్ అంటే ఎవరైనా చెప్తారనమాట. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఎప్పుడైనా విజయవాడ వస్తే మంచి పునుగులు తినాలనుకుంటే ఈ బండి దగ్గర వచ్చి ట్రై చేయొచ్చు. సో ఫైనలీ యమ్మీ పునుగులు అయితే మన చేతిలోకి వచ్చేసాయి. టేస్ట్ చేసి చాలా బాగుంది. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి.